టూన్ బెల్స్. నాకు చాలా ఆకలిగా ఉంది. మీ ఇద్దరు వెళ్ళి నా కోసం ఒక మేకని అలాగే నక్కని తీసుకొనండి. ఈ రోజు వాటిని తిని నేను నా ఆకలిని తీర్చుకుంటాను. రాణిగారు, నాకు ఏ జంతువు దొరికితే అది నేను మీకోసం తీసుకొని వస్తాను. కానీ కేవలం నక్క ఇంకా మేక మాత్రమే కావాలంటే కాస్త సమయం పడుతుంది. నాకేమీ తెలీదు. మధ్యాహ్నంలోపు చెప్పినవి కావాలి. ఇంకా వెళ్ళండి ఇక నుండి. అది డిసెంబర్ నెల. షేర్ఖాన్ అడవిలో ఉన్న జంతువులన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టాడు. ప్రియమైన జంతువులు, మీరందరూ చలి నుండి జాగ్రత్తగా ఉండడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవ్వరూ పొద్దున్నే చల్లనీళ్లు తాగొద్దు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవ్వరూ స్నానం చేయకూడదు. ఎవ్వరూ చలువ చేసే పండ్లు తినకండి. పెద్ద జంతువులు గుహద్వారం దగ్గర, అలాగే వాళ్ళ పిల్లలు గుహ లోపల పడుకోవాలి. అలా చేస్తే పిల్లలకి చలి పెట్టదు. అప్పుడే గాలిలో ఎగురుకుంటూ ఒక బాణం వచ్చింది. షేర్ఖాన్! అప్పుడే రాము ఏనుగు ఆ బాణాన్ని తన తొండంతో పట్టుకుని దాన్ని ఇంకోవైపు పడేసింది. ఈ బాణం ఎక్కడి నుండి వచ్చింది? ఇంతలోనే ఇంకో బాణం వస్తే మోటు ఖడ్గమృగం ముందుకు వచ్చింది. ఆ బాణం తన కొమ్ముకు తగిలి విరిగిపోయింది. అలా చూడండి, ఆ కోతి బాణం వేస్తోంది. అయ్యో దేవుడా! వాళ్ళని చూసి కోతి వేగంగా అక్కడి నుండి పారిపోయింది. ఇది మన అడవిలో ఉండే కోతిలా లేదు. ఈ కోతి గోల్డీ ఉండే అడవి నుంచి వచ్చింది షేర్ఖాన్. తనే మీ ప్రాణాలు తీయడానికి దాడి చేసి ఉంటాడు. మీరిద్దరూ నాతో ఉన్నంత వరకు నాకస్సలు ఏమీ కాదు. ఇంకోవైపు కోతి గోల్డీ దగ్గరకు వెళ్ళింది. వచ్చేసావా నువ్వు? ఇంతకీ షేర్ఖాన్ని చంపేశావా లేదా? నేను 2 బాణాలను గురిపెట్టాను. గురి కూడా బాగానే తగిలింది. కానీ ఆ రాము ఏనుగు మోటు ఖడ్గమృగమే దాన్ని కాపాడారు. ఈ మాట విని గోల్డీ కోపం హద్దులు దాటింది. అది గట్టిగా అరిచింది. ఈ ఏనుగు అలాగే ఈ ఖడ్గమృగాన్ని ఏదో ఒకటి చేసి తీరాలి. మరుసటి రోజు షేర్ఖాన్ భోజనం కోసం వెతుకుతూ ఉండగా తనకి ఒక నక్క కనిపించింది. తను వేగంగా తన వెంట పరిగెత్తాడు. తను నక్క మీదకి దూకగానే అది వెళ్లి ఆడసింహాన్ని గుద్దుకుంది. అరే బాబూ, నువ్వు మధ్యలో ఎలా వచ్చావు? బహుశా మనిద్దరం ఒకే సమయంలో ఒకే జంతువు మీద దాడి చేశామనుకుంటా. అలా అని ఆడసింహం నవ్వింది. అలాగే షేర్ఖాన్ తనకి మనసు ఇచ్చేశాడు. మీరు నా రాణిగా మారి నాతో కలిసి ఈ అడవిలో ఉంటారా? ఈ మాటకి ఆ ఆడపులి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా షేర్ఖాన్తో కలిసి తన అడవికి వచ్చింది. ఈ రోజు నుండి తను ఈ అడవికి రాణిగారు. మీరు తనకి కూడా నాకిచ్చే గౌరవమే ఇస్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా షేర్ఖాన్, మేము మా రాణి చెప్పిన ప్రతి ఆదేశాన్ని పాటిస్తాము. మరుసటి రోజు షేర్ఖాన్ ఏదో పని మీద వేరే అడవికి వెళ్ళాడు. ఆడసింహం రాము ఏనుగు అలాగే మోటు ఖడ్గమృగాన్ని పిలిచి ఇలా అంది. నాకు చాలా ఆకలిగా ఉంది. మీ ఇద్దరు వెళ్ళి నా కోసం ఒక మేకని అలాగే నక్కని తీసుకొనండి. ఈ రోజు వాటిని తిని నేను నా ఆకలిని తీర్చుకుంటాను. రాణిగారు, నాకు ఏ జంతువు దొరికితే అది నేను మీకోసం తీసుకొని వస్తాను. కానీ కేవలం నక్క ఇంకా మేక మాత్రమే కావాలంటే కాస్త సమయం పడుతుంది. నాకేమీ తెలీదు. మధ్యాహ్నంలోపు చెప్పినవి కావాలి. ఇంకా వెళ్ళండి ఇక నుండి. రాము ఏనుగు ఇంకా మోటు ఖడ్గమృగం 2 నక్క ఇంకా మేక కోసం బయలుదేరాయి. అవి తమ ప్రాణం పెట్టేశాయి. కాని వాటికి ఆ రెండింటిలో ఏ జంతువు దొరకలేదు. సాయంత్రం అయ్యేసరికి అవి 2 అలసిపోయి ఆడసింహం దగ్గరకు చేరుకున్నాయి. అదేంటి మీ ఇద్దరు ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు? రాణిగారు, మేము చాలా ప్రయత్నించాం. కానీ మాకు మేక నక్క ఎక్కడా కనిపించలేదు.
అయితే ఇప్పుడు మీకు వేయబోయే శిక్ష కోసం సిద్ధంగా ఉండండి. మీరీరోజు రాత్రంతా చెరువులో ఉన్న చల్లటి నీళ్ళలో గడపాలి, అర్థమైందా? రెండు కామ్గా తన ఆదేశం ప్రకారం చెరువులో ఉన్న చల్లటి నీటిలోకి దిగాయి. జంతువుల గుంపు వాటి చుట్టుపక్కలకు చేరింది. వాటిని అలా చలికి వణుకుతూ చూసి అన్నింటికీ వాటి మీద జాలి కలిగింది. ఆడసింహం వాటి గురించి పట్టించుకోకుండా తన గుహలోకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం తనకి మెలకువ రాగానే లేచి గుహ నుండి బయటకొచ్చింది. జంతువులన్నీ చెరువు ఒడ్డున జమయుండడం అది చూసింది. రాము ఏనుగు ఇంకా మోటు ఖడ్గమృగం ఇంకా నీటిలో నిల్చుని వణుకుతూ ఉన్నాయి. అరే, మీరింకా నీటిలోనే ఉన్నారా? నేను పడుకున్న తర్వాత మీరు బయటికి వచ్చి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ నుండి పారిపోవచ్చు కదా. కానీ నీటిలోనే నించునున్నారు, ఎందుకలా? మీరు మా రాణిగారు. మేం మీ ఆదేశాన్ని పాటించడం మా యొక్క ధర్మం. అలాంటప్పుడు మీ మాటను కాదని మేము ఇక్కడి నుంచి ఎలా పారిపోగలం? ఈ మాట విని ఆడసింహం గుండె కరిగిపోయింది. తను వెంటనే వాటిని బయటకు రమ్మని ఆదేశమిచ్చింది. ఆ రెండు నీటి నుండి బయటకొచ్చి నేల మీద పడిపోయి వణకడం మొదలుపెట్టాయి. వాటి రెండింటి శరీరం పూర్తిగా నీలంగా మారిపోయింది. అలాగే వాటి కాళ్ళు చేతులు దారుణంగా బిగుసుకుపోయాయి. అంతలోనే షేర్ఖాన్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అరే రాము ఏనుగు, మోటు ఖడ్గమృగం, మీ ఇద్దరికీ ఏమైంది? జిరాఫీ జరిగిందంతా షేర్ఖాన్కి చెప్పింది. అప్పుడు షేర్ఖాన్ కోపంగా ఆడసింహంతో ఇలా అన్నాడు. రాణిగారు, వీళ్ళు మీరు చెప్పిన పని పూర్తి చేయలేకపోయారు, ఒప్పుకుంటాను. కానీ దానర్థం మీరు వీళ్ళకి ఇంత కఠినమైన శిక్ష వేసి వీళ్ళ ప్రాణాలు ప్రమాదంలో వేయడమేంటి? ఆడసింహం ఏమైనా అనకముందే గోల్డీ అక్కడికి మెల్లగా చేరుకున్నాడు. అరే వా, చూస్తుంటే పని అయిపోయినట్లుంది. గోల్డీ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇంతకు ముందు కూడా చాలాసార్లు నా మీద దాడి చేపించావు. ఇంతకీ నువ్వు ఏం కోరుకుంటున్నావు? నేను నిన్ను చంపి ఈ అడవికి రాజు అవ్వాలనుకున్నాను. కానీ ప్రతిసారి ఈ ఇద్దరూ నిన్ను కాపాడేవారు. అందుకే నేను వీళ్ళని దారి నుండి తప్పించడానికి ఈ ఆడసింహాన్ని పంపించాను. ఇప్పటి వరకు తను ఏదైతే చేసిందో అదంతా నా పథకం ప్రకారమే చేసింది. తన మాట విని జంతువులన్నింటికీ ఆశ్చర్యం కలిగింది. అలాగే షేర్ఖాన్కి ఇదంతా నమ్మబుద్ధి కాలేదు. ఇంకా ఇప్పుడు తను నాతో కలిసి నీ మీద దాడి చేస్తుంది. అలాగే నీ ఇద్దరు రక్షకులు కూడా ఈ రోజు నిన్ను కాపాడలేరు. షేర్ఖాన్ ఆడసింహం వైపు ప్రశ్నలతో నిండిన చూపు చూశాడు. అప్పుడే ఆడసింహం ఇలా అంది. అవును, నేను ఇప్పటివరకు ఏదైతే చేశానో నువ్వు చెప్పినట్లే చేశాను. కానీ ఇంక ముందు నేను నీ మాట అసలు వినను. నువ్వు నన్ను మోసం చేయలేవు. నువ్వు ఏదైతే నాకు నేర్పించి పంపించావో దాన్ని మోసం అంటారు గోల్డీ. ఈ జంతువులు నాకు ఎంతో గౌరవం మర్యాద ఇచ్చారు. వీళ్ళు నన్ను తన రాణి అనుకున్నారు. అందుకే నేను ఇంక రాణిగా బాధ్యత పూర్తి చేస్తాను. నా రాజా ఇంకా ప్రజల్ని కాపాడటానికి నేను నీతో పోరాడతాను. అలా అంటూ షేర్ఖాన్ ఇంకా ఆడసింహం రెండూ కలిసి గోల్డీ పైన దాడి చేశాయి. కాపాడండి. గోల్డీ వాటితో పోటీ పడలేకపోయాడు. అవి రెండూ తనని చంపేశాయి. రాణిగారు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మీరు మా రాజుగారి యొక్క ప్రాణాల్ని కాపాడారు. ఇక మేమిద్దరం కూడా చాలా ప్రశాంతంగా చనిపోవచ్చు. లేదు, మీ ఇద్దరు ఈ పరిస్థితికి నా వల్లే వచ్చారు. నేను మిమ్మల్ని అలా చనిపోనివ్వను. కానీ ఇప్పుడు మీరేం చేయగలరు? మా అడవిలో ముల్కీరి అనే ఒక మూలిక దొరుకుతుంది. అది తింటే వీళ్ళ చలి జ్వరం మాయమైపోతాయి. నేనిప్పుడే దానికోసం బయలుదేరుతాను. అలా అని ఆడసింహం ఒంటరిగా తన అడవి వైపుకి పరిగెత్తింది. జంతువులు రాము ఏనుగు ఇంకా ఖడ్గమృగం దగ్గరకు పుల్లలు తీసుకొచ్చి మంటను వెలిగించి చలి నుండి కాపాడడానికి ప్రయత్నించాయి. సాయంత్రంలోపు ఆడసింహం ఆ మూలికలు తీసుకుని తిరిగొచ్చింది. ఇదిగోండి, మీ ఇద్దరు వెంటనే దీన్ని తినండి.
ఆడసింహం ఆ మూలికల్ని వాటికి తినిపించింది. అది తిన్న కాసేపటికే వాటి శరీరం నీలం రంగు నుండి వాటి అసలు రంగులోకి మారిపోయింది. అవి రెండూ కాళ్లమీద లేచి నిలబడ్డాయి. అవి క్షేమంగా ఉండడం చూసి జంతువులన్నీ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాయి. మీకు చాలా చాలా కృతజ్ఞతలు రాణిగారు. నేను మీ రాణిని కదా, అది నా ధర్మం. ఆ రోజు నుండి జంతువులన్నీ చలికాలం ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాయి. మధ్యాహ్నం అయితే జంతువులు పక్షులు అన్నీ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసేవి. సాయంత్రం అవ్వగానే అవి తమ ఇళ్లల్లోకి వెళ్ళిపోయేవి. షేర్ఖాన్ కూడా ఆడసింహంతో కలిసి సంతోషంగా ఉంటున్నాడు. ఓ భగవంతుడా, నువ్వు నన్ను ఒకవేళ కొంగలాగా పుట్టిస్తే మరి నాకు కూడా ఇతర కొంగల్లాగా 2 రెక్కలు ఎందుకు ఇవ్వలేదు? నేను నా సహచర కొంగల్లాగా ఎగరలేకున్నాను. నన్ను వాళ్లతో పాటు ఉంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. వికలాంగు కొంగ మరియు మాయా పక్షి ఒక అడవిలో జంతువులని చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి. అదే అడవిలో ఒక అందమైన నది కూడా ఉండేది. అక్కడికి జంతువులన్నీ నీళ్లు తాగడానికి వెళ్ళేవి. కొంగల యొక్క గుంపు కూడా ఉదయం సాయంత్రం అక్కడికి వచ్చేవి. కానీ ఒక కొంగ ఉండేది, అది పగలు సాయంత్రం అక్కడే ఉండేది. ఓ భగవంతుడా, నువ్వు నన్ను ఒకవేళ కొంగలాగా పుట్టిస్తే మరి నాకు కూడా ఇతర కొంగల్లాగా 2 రెక్కలు ఎందుకు ఇవ్వలేదు? నేను నా సహచర కొంగల్లాగా ఎగరలేకున్నాను. నన్ను వాళ్లతో పాటు ఉంచుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. ఇంతకంటే మంచిది నువ్వు నన్ను ఒక కుందేలు చేసుంటే నేను వేగంగానే పరిగెత్తేవాడిని. అప్పుడు అక్కడికి ఒక చిలకొచ్చింది. మింకు కొంగ, నాకొక సహాయం చేస్తావా? నాకున్న ఇలాంటి ఒక కష్టంలో నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. అసలు విషయం ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను పక్కనున్న అడవిలో నుంచి వచ్చాను. నేను ఈ ఉదయం ఒక గుడ్డు పెట్టాను. కానీ దురదృష్టం వల్ల నా గుడ్డు నా గూడుల నుంచి జారి ఒక గుంతలోకి పడిపోయింది. అది పెద్దగా మరియు చాలా లోతుగా ఉంది. మరి నువ్వు దాన్ని తీయడానికి ప్రయత్నించలేదా? నేను మరియు అడవిలో ఉన్న వేరే జంతువులన్నీ ట్రై చేశాము, కానీ ఆ గొంతు చాలా పెద్దగా ఉంది. అందులో ఎవ్వరి యొక్క చెయ్యి వెళ్ళలేదు. కానీ నీ నోటి సహాయం వల్ల నువ్వు నా గుడ్డుని బయటికి తీయచ్చు. నేను చాలా సంతోషంతో నీతో పాటు రావడానికి సిద్ధమయ్యేవాడిని. కానీ నీకు తెలియదనుకుంటాను, నేను ఒక రెక్కలేని వికలాంగుణ్ణి, ఎగరలేను నేను. హా, కానీ నీకు స్నేహితులుంటారు కదా, వేరే కొంగలెవరైనా? చాలా కొంగలున్నాయి. ఇంకా అవి వచ్చే సమయం కూడా అయింది. దాని మాటలు విని చిలుక అక్కడే ఉండిపోయింది. కాసేపయ్యాక కొంగల గుంపు వచ్చినప్పుడు అప్పుడు చిలక అందరి దగ్గర సహాయం కోరింది. మీ అడవి చాలా దూరంలో ఉంది. మాలో ఎవరూ కూడా అంత దూరం రావాలనుకోరు. నా గుడ్డు ఆ గొంతులోనే తగులుకుంటే నా బిడ్డ లోపలే చనిపోతుంది. ప్లీజ్, మీలో ఎవరైనా నాకు సహాయం చేయండి. మేము అసలు అటువైపు వెళ్ళాము. నువ్వు ఈ అడవికి సంబంధించిన దానివి కూడా కాదు. మరి నీకు సహాయం చేయడానికి మేము ఎంత కష్టం ఎందుకు పడతాం? మీరేంటి ఇలా మాట్లాడుతూ ఉన్నారు? ఇది తన బిడ్డ ప్రాణం విషయం. నీకు ఒకవేళ ఆమె గురించి అంత బాధ కలుగుతూ ఉంటే మరి నువ్వే ఎందుకు వెళ్ళకూడదు? ఎగరలేకపోతే కనీసం నడిచేళ్ళు. కాళ్ళు నీ దగ్గర కూడా ఉన్నాయి కదా. అలా అని చెప్పి అన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. నువ్వేం దిగులు పడకు ప్రియమైన చిలుక, నేను నీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాను. అది విని చిలుక సంతోషించి దాంతో పాటు కొంగని తీసుకెళ్ళింది. కొన్ని గంటలు నడుచుకుని వెళ్ళిన తర్వాత మింకుకి చాలా కాళ్ళు నొప్పొచ్చాయి. మధ్యలో కొంచెం కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ పయనం సాగించాయి. ఇలా ఆగి ఆగి వెళ్తూ సాయంకాలం వేళ్లకి వాళ్ళు అడవి చేరుకున్నారు. మింకు కొంగ, నేను చెప్పిన గుంత ఇదే. అది విని మింకు కొంగ దాంట్లోకి తొంగి చూస్తుంది. లోపల దానికొక గుడ్డు కనపడింది. నేను ఇప్పుడే దీన్ని తీసేస్తా. మింకు కొంగ తన సన్నగా ఉన్న ముక్కుని గుంతలోకి పెట్టి మరియు తన ముక్కు సహాయంతో ఆ గుడ్డుని బయటికి తీసి కింద పెట్టింది. అది చూసి చిలుక చాలా సంతోషించింది.
నీకు చాలా చాలా ధన్యవాదాలు మింకు కొంగ. నాకు కూడా సంతోషమే. నేను నీకు సహాయం చేయగలిగాను కదా, కానీ ఇప్పుడు నా కాళ్ళు జవాబు ఇచ్చేశాయి. బహుశా ఇప్పుడు పొద్దున వరకు వెళ్ళలేనేమో ఇక్కడి నుంచి, కాళ్ళ నొప్పులు తగ్గే వరకు. అదే సమయానికి ఆ గుడ్డు షేక్ అవుతూ సడన్ గా బ్రేక్ అయిపోయింది. అప్పుడే అందులో నుంచి చాలా అందమైన నీలిరంగు పిట్ట బయటికొచ్చింది. చూస్తున్నట్లే ఆ పిట్ట తన అమ్మ పక్షి యొక్క ఆకారానికి మారి ఎగురుతుంది. అది చూసి మింకు కొంగ చాలా ఆశ్చర్యపోయింది. ఆ? ఇదేం మాయా, నువ్వు ఇప్పుడే పుట్టావు, ఒక్కసారిగా పెద్దయిపోయావు, ఇంకా వెంటనే ఎగురుతున్నావు కూడా. ఇదంతా ఎలా జరిగింది? ఇప్పుడు నువ్వు నడిచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ అడవి నుంచి నువ్వు రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళగలవు. అసలు నేనెలా ఎగురుకుంటూ వెళ్ళగలుగుతాను? నాకైతే ఒకటే రెక్కుంది. ఇప్పుడు నేను చేసినవంతా ఇది చెప్పినందుకే నేను చేశాను. ఈ గుడ్డు కూడా నాది కాదు. నాకు అసలు విషయం ఏంటో చెప్పండి. మీరిద్దరు ఎవరు? ఇంకా మీరిద్దరు నా దగ్గరికి రావడానికి కారణం ఏంటి? మేమిద్దరం మాయా కొండ దగ్గర ఉంటాము. ఈరోజు ఉదయం నేను ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నానో అప్పుడు నాకు నీ గొంతు వినిపించింది. నువ్వు ఏ విధంగా నీ రెండవ రెక్కను కూడా తీసేయమని భగవంతుని ప్రార్థిస్తున్నావు కదా. అప్పుడు చిలుక నేను చెప్పినట్టుగానే ఏదో పక్షి బాధతో భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంది. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పరీక్షించు. ఒకవేళ దాని మనసు మంచిదైతే అప్పుడు మనం అతని కోరికని ఖచ్చితంగా తీరుద్దాం. అలా నేను చిలుకతో చెప్పినాక నీ దగ్గరికి వచ్చింది, నిన్ను పరీక్షించింది. నేను చాలా సంతోషించాను. నువ్వు నీ పరీక్షలో పాస్ అయ్యావు. అది వినిన వెంటనే మింకు కొంగకి చాలా సంతోషం. ఇప్పుడిక తీసుకో నీ కానుక. అలాని తన రెక్కలని గట్టిగా కొట్టింది మరియు మింకు కొంగ తల మీద 2-3 రౌండ్లు కొట్టింది. ఏదో మాయ జరిగి అప్పుడే మింకుకి ఇంకొక రెక్క కూడా వచ్చేసింది. ఇక నువ్వు నీ రెక్కల్ని ఉపయోగించు మింకు కొంగ. అది విని అది ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది 2-3 రౌండ్లు కొట్టి చాలానే సంతోషపడింది. అరే వా, అరే రే రే, ఎస్, ఇప్పుడు నేను కూడా ఎగరగలుగుతున్నా. మరియు తిరిగి వాళ్ళ దగ్గరకు వచ్చింది. మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు. మీరు నాకు ఇంకొక రెక్కను ఇచ్చి నా కోరిక పూర్తి చేశారు. నువ్విప్పుడు మీ అడవికి వెళ్ళొచ్చు మింకు కొంగ. గుర్తుపెట్టుకో, ఈ రోజు నాకు సహాయం చేయడానికి నువ్వు ముందుకొచ్చినట్లే ఎవ్వరు నీ దగ్గర సహాయం కోరినా నువ్వు వెళ్ళి సహాయం చెయ్యాలి. నా యొక్క సహాయం చేసే అలవాటు వల్లనే ఈరోజు నాకు రెక్కలొచ్చాయి. నేను మాటిస్తున్నాను, ఇక మీదట కూడా అందరికీ ఇలాగే సహాయం చేస్తూ ఉంటాను. అది అలా అని వాళ్ళిద్దరికి గుడ్ బై చెప్పి సంతోషంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది నది దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళ గుంపు దాన్ని చూసి ఆశ్చర్యపోయాయి మరియు సంతోషించాయి. అరే మింకు కొంగ, నీకు రెండవ రెక్క ఎలా వచ్చింది? అది విని మింకు కొంగ సంతోషంగా జరిగిందంతా చెప్పింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీద నువ్వు మా నుంచి వేరుగా ఉండవు కదా. సరే, ఇక ఆలస్యం దేనికి? పదండి, నేను కూడా ఇక మీదట మీతో పాటు ఎగురుతాను. అది విని కొంగ యొక్క గుంపంతా గాలిలోకి ఎగిరాయి మరియు మింకు కొంగ కూడా సంతోషంగా వాళ్ళతో పాటు ఎగిరిపోయింది.